హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బంగారం లండన్ నుంచి అమెరికాకి తరలిపోతుంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఏంటి సార్, తరలిపోవడం వల్ల మనకేమైనా నష్టాలు ఉన్నాయా, అది ఇక్కడికి రావడం వల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా అని అంటే ఏం చెప్తారు? ఇది ఒక మోరార్లెస్ ఒక రూమర్ అండి. అంటే ఒక నిజమైతే కాకపోవచ్చు. కాకపోతే ఒకటి జరుగుతుంది ఏంటంటే, ట్రెడిషనల్‌గా ఏంటంటే లండన్ రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏదైతే లండన్ హెడ్ క్వార్టర్డ్ ఉంటుందో, బంగారం అన్ని కంట్రీస్ ఏంటంటే మొదటి నుంచి అక్కడ వాళ్ళ దగ్గర స్టోర్ చేయడం అనేది కామన్. సో ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంట్, మన ఆర్బీఐ తీసుకున్న వాటి ప్రతి కంట్రీ ఒక సెంట్రల్ బ్యాంక్ కొంచెం బంగారం రిజర్వ్స్ ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. అది ట్రెడిషనల్‌గా ఏంటంటే బంగారం అక్కడే లండన్‌లోనే రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర పెట్టడం అనేది జనరల్‌గా అందరూ అన్ని కంట్రీస్ చేసే పద్ధతి. కాకపోతే ఏంటంటే కొన్ని కంట్రీస్ ఏంటంటే ముందు జాగ్రత్తగా, ఎస్పెషల్లీ మన ఆర్బీఐ కూడా తీసుకుంటే లాస్ట్ ఇయర్ 102 టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకి తీసుకొచ్చేసింది. సో అట్లాగే చాలా కంట్రీస్ కూడా వాళ్ళ హోల్డింగ్ కొంచెం బంగారం వాళ్ళకి తెచ్చేసుకుంటున్నాయి. అది మూవ్ అవ్వడం అనేది నిజం. కాకపోతే మొత్తం మూవ్ అవుతోందా లండన్ నుంచి అమెరికాకి అంటే కొంచెం మూవ్ అవుతోంది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవింగ్ కన్నా కూడా ఇంకొక వార్త మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు నిజంగానే ఏవైతే బంగారం రిజర్వ్స్ ఇండియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, అమెరికా కానీ మా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ చాలా ఉన్నాయని చెప్తాయో, అది నిజంగా ఉందా లేదా కూడా తెలియదనమాట. ఎగ్జాంపుల్ యూఎస్‌లో నియర్లీ 400-500 టన్నుల బంగారం ఫోర్ట్ నాక్స్ అని ఒక ఫెసిలిటీ ఉందన్నమాట. అక్కడ ఉంది అని ఇన్ని రోజులు నమ్ముతున్నారు. ఇది ఉందని ఒక డిక్లరేషన్ ఉంది. ఇది అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ కూడా. బట్ అది ఉందా లేదా అని చేయడానికి ఆడిట్ చేయాలి. అది కూడా ఒకసారి, అది ఫుల్లీ సెక్యూర్డ్ ప్లేస్ అనమాట. సో దాన్ని కూడా అసలు అమెరికాలో కూడా ఉందా లేదా అనే డౌట్ మొదలయ్యాయి. సో ఇది ఎందుకు వచ్చిందంటే, బంగారం ప్రైజెస్ ఇప్పుడు అమెరికన్ మార్కెట్లో $3,500 ఔన్స్ కన్నా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఏంటంటే, ఇంత ప్రైస్ పెరిగినప్పుడు గోల్డ్ మీద అందరికీ కన్ను పడింది. అసలు ఉందా లేదా, నిజమేనా, అంత ఉందా అనే తప్ప, ఆ రూమర్సే తప్ప ఇది లండన్ నుంచి తరలిపోవడం అది నార్మల్ ప్రాసెసే. ఎందుకంటే ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే కొనిందో, లైక్ ఎగ్జాంపుల్ టర్కిష్ బ్యాంక్ ఉందనుకోండి, వాళ్ళు కొన్నారు బంగారం. సో యూజువల్లీ బంగారం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నిలవ పెడతారనమాట. సో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం అది కామనే. సో ఇప్పుడు ప్రైస్ పెరిగినప్పుడు సొంతంగా మన ఇంట్లో పెట్టుకోవడం, అది మన బంగారం. ఇప్పుడు ఆర్బీఐ బంగారాన్ని తను తెచ్చేసుకుంది. అలాగే చాలా సెంట్రల్ బ్యాంక్స్ తెచ్చుకుంటున్నాయి అన్నమాట. సో అది మూవింగ్ అనేది నిజమే. దానివల్ల మనకు భయపడాల్సినది ఏమీ లేదు. మన కంట్రీ యొక్క బంగారం అది మన రైట్. అలాగే ఏ కంట్రీ, ఏ సెంట్రల్ బ్యాంక్ అయితే ఉన్నాయో అవి తీసుకెళ్తున్నాయి, అవి నిజమే. కాకపోతే భయపడాల్సింది దీనివల్ల ఇన్వెస్టర్స్ కానీ వేరే వాళ్ళకి ఏమీ లేదు. ఇది ఓన్లీ గవర్నమెంట్ లెవెల్లో, సెంట్రల్ బ్యాంక్స్ లెవెల్లో జరుగుతున్న ఏమంటారు, ఈ అనిశ్చితి వల్ల ఎవరిది వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇంకొకరి దగ్గర బంగారం ఇంత పెద్ద, ఎందుకంటే బంగారం వాల్యూయే నీ కరెన్సీ వాల్యూని డిటర్మైన్ చేస్తుంది. సో నీ కరెన్సీ నువ్వు స్టేబుల్గా ఉంచుకోవాలంటే ఇంకొకరిని నమ్మే కన్నా ఆ బంగారం అనేది నీ కంట్రీ, నీ సెంట్రల్ బ్యాంక్ నీ ఆధీనంలో ఉంటే మంచిదని చెప్పి అన్ని బ్యాంక్స్ మూవ్ చేస్తున్నాయి అంతే తప్ప దీనికి భయపడాల్సిన అవసరం పెద్దగా ఏమీ లేదండి. ఓకే, సో నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.